మన హిందూ మతంలో ఉన్నటువంటి వేద సాహిత్యంలో మొత్తం 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం ఉంటాయి. అయితే ఈ వేదాల్లో ఏమున్నాయి? సో వేదాలు చాలామంది చదవండకపోవచ్చు. సో ఎక్కువ మంది బ్రాహ్మణులే చదువుతారు, మిగతా వాళ్ళు చదవరని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలు మొట్టమొదటి వేదం అయినటువంటి ఋగ్వేదం అనేది చాలా ఓల్డెస్ట్ అనమాట. మన భూమి మీద ఇప్పటివరకు ఉన్నటువంటి అతి పురాతనమైన గ్రంథాలు ఏమైనా ఉన్నాయంటే అవి మన వేదాలు మాత్రమే. అందులో మొట్టమొదటి వేదమైనటువంటి ఋగ్వేదాలో మన విశ్వం పుట్టు గురించి ఉంది. ఒరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ అనమాట. మన విశ్వం అనేది ఎలా పుట్టిందని చెప్పేసి ఋగ్వేదంలో ఉంది. అలానే ఋగ్వేదంలో ఉన్నటువంటి పురుషుక్త ప్రేయర్, పురుషుక్త అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఒక పార్ట్. అందులో ప్రైమరీ మ్యాన్ అనమాట. అసలు భూమి మీద మొట్టమొదటి మానవుడు ఎలా పుట్టాడని చెప్పేసి కూడా మన ఋగ్వేదం అయితే చెప్తుంది. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ విషయాలు విశ్వం పుట్టు గురించి, అలానే భూమి మీద మొట్టమొదటి మానవుడు ఎలా పుట్టాడని చెప్పేసి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.